హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అయితే ఇంకా ఆల్ ఫైన్ అనుకుంటున్నాను నేను. చూద్దాము, నిన్న వీడియోకి కొంచెం కంటిన్యూషన్ చూద్దాము. E4 E5 నైట్ F3 D6 దెన్ బిషప్ C4 నైట్ D7. ఇక్కడ మనం అటాకింగ్ ప్లే ఆడుతున్నాం కాబట్టి అటాకింగ్ మోడ్లోనే గేమ్ చెక్ చేద్దాం కాబట్టి D4 వేసాం. D4కి అతను ఒకవేళ కొట్టినా కానీ మనం పావుతో కొట్టచ్చు లేకపోతే నైట్తో కొట్టచ్చు అన్న ఐడియా మీద ఏం చేస్తారంటే డెవలప్మెంట్ చూసారు అనుకుందాం. డెవలప్మెంట్లో నైట్ F6 ఆడినప్పుడు మనం ఏం చేస్తాం, D/E5 క్యాప్చర్ చేసినప్పుడు లాస్ట్ వీడియోలో నైట్ ఇంటూ కొట్టాము. అయితే ఇప్పుడు మనం D/E5 వాడినప్పుడు మనం ఏం ఆడచ్చు అంటే నైట్ G5 వాడతాం అనమాట. ఎక్సలెంట్ మూవ్ ఇది. వెంటనే మనకు ఐడియా రావాలి. ఎందుకని మనం ఈ వీకెండ్ పాన్ని ఎప్పుడూ కూడా టార్గెట్ చేస్తాం అన్నమాట. వీకెండ్ పాన్ టార్గెట్ చేయడం వల్ల కింగ్ క్వీన్ నుంచి వేరవుతుంది, మనకి పాన్ ఎక్స్ట్రా వస్తుంది, ప్లస్ క్వీన్ టు క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. రాజు మిస్ప్లేస్ అవుతాడు, కింగ్. ఇన్ని ఉన్నాయి కాబట్టి మనకి చక్కగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అతను కనుక మనకి మిస్టేక్ ఆడితే ఏ విధంగానూ దీని మీదకి నైట్ని కనుక ఓపెన్ చేసాడంటే బ్లెండర్ వేసినట్టే. ఏ విధంగా అన్నటువంటిది చూడండి. క్వీన్తో క్వీన్ క్యాప్చర్ చేయవచ్చు, తర్వాత 4K వేయచ్చు. అది అవుతుంది కదండి. ఇప్పుడు లేదనుకోండి, మనం ఏం చేస్తాం, బిషప్ తోటి చెక్ చెప్పచ్చు. కొడితే క్వీన్ క్యాప్చర్ చేస్తాం. ఉదాహరణకి తొందరపడి కొట్టడానికి అవకాశం లేదులేండి, తొందరపడి చెక్ చెప్పామనుకోండి, మనం అతను పక్కకే జరపాలి కంపల్సరీ. ఎందుకంటే నైట్ కాస్తుంది కాబట్టి మనం వెంటనే మనం క్వీన్ టు క్వీన్ క్యాప్చర్ చేసేయచ్చు. ఆల్రెడీ పాన్ వచ్చింది కాబట్టి క్వీన్ టు క్వీన్ కొట్టినప్పుడు కింగ్ ఇంటూ క్వీన్ కొడతారు. వెంటనే మనం ఏం చేస్తామంటే బిషప్ని ఒక మంచి ప్లేస్లో తెచ్చేసుకుంటారు, రిట్రీవ్ చేస్తాం అనమాట. చేస్తే అతను పొజిషనల్గా చాలా బ్యాడ్ అనమాట. కింగ్ కదిలిపోయాడు, పాన్ లాస్ అయ్యారు. ఇంకా చూడండి, బిషప్కి కూడా ప్లేసులు లేవు. సరే, బ్లాక్ బిషప్ని తెచ్చుకొని ఇలా పెట్టాడు అనుకోండి, ఇంకా మళ్ళీ బ్లండర్ అనమాట ఉందండి. ఎందుకని ఇక్కడ 4th పడుతుంది. ఇక్కడ కంపల్సరీ ఏం చేయాలి, కింగ్ని కదపాలి. మనకి మళ్ళీ వెంటనే రుక్ ప్లస్ అవుతుంది అన్నమాట. ఈ గేమ్ని మీరు మంచిగా వేరే రకంగా కూడా మీరు ట్రై చేస్తే ట్రై చేయండి. ఓకే.